హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. 10th క్లాస్ అర్హత తోటి పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకి కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో ఎటువంటి ఎక్స్పీరియన్స్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అయితే అడగట్లేదండి. సో కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అలాగే మీ సొంత జిల్లాలోనే రాత పరీక్ష రాసే అవకాశం కూడా ఉంది. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు మనకున్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి న్యూఢిల్లీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డేటు మార్చి 22, 2022 నుంచి ఏప్రిల్ 30, 2022 వరకు అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు కదా. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు కూడా చూడొచ్చు. సో లాస్ట్ డేటు ఏప్రిల్ 30, 2022 వరకు అయితే ఉంది. సో ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ కింద మనకి షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 వచ్చి జూలై 2022లో అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే డేట్స్ ఆఫ్ పేపర్ 2 ఎగ్జామినేషన్. సో ఇక్కడ మీకు టు బి నోటిఫైడ్ లెటర్ అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనకైతే డేట్ అయితే మెన్షన్ చేయలేదండి. సో మీకు ఇక్కడ ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో పేపర్ 1 జూలై 2022 అనేది ఇచ్చారు. డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. పేపర్ 2 టు బి నోటిఫైడ్ లెటర్ అయితే చెప్తున్నారు. సో డేట్ అయితే ఇంకా మనకి మెన్షన్ చేయలేదు. సో ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ దీనిలో వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఎంటీఎస్ పోస్టులు విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అయితే చెప్తున్నారండి. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి ఎంటీఎస్ పోస్టులో మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. హవాల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్. సో ఈ పోస్ట్ అయితే కనుక 3603 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. https://ssc.nic.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ కూడా మీరు కూడా అయితే చదవచ్చు. నెక్స్ట్ అలాగే వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఒకసారి అయితే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. సో ఈ పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు ఎంటీఎస్ అండ్ హవాల్దార్ అండ్ సిబిఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. సో ఈ విభాగంలో ఉన్నటువంటి ఆ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. హవాల్దార్ ఇన్ సిబిఐసి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. సో ఈ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి అయితే కనుక 18 నుంచి 27 ఇయర్స్ అయితే ఉండాలి. ఎంటీఎస్ అండ్ హవాల్దార్ ఇన్ సిబిఎన్ డిపార్ట్మెంట్. సో దీనికైతే కనుక 18 నుంచి 25 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ మనకి క్లియర్గా అయితే ఇచ్చారండి. సో ఒకసారి అయితే చూడండి, మీరు కూడా అప్లై చేసుకుంటుండే అభ్యర్థులు. నెక్స్ట్ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఇంకా 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే ఇంకా 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకైతే ఇంకా 10 ఇయర్స్ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ యాడ్ చేశాను, మీరు కూడా ఒకసారి అయితే డీటెయిల్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్. ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు. సో ఇక్కడ మనకి ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే ఇచ్చారండి. సో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైతే అడగట్లేదు. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ అంటే అభ్యర్థి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హౌ టు అప్లై. అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఎట్ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్. సో ఇక్కడ మనకి వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. https://ssc.nic.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీస్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్. సో ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ అయితే ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు. సో ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. మిగిలిన వాళ్ళు కేవలం 100 రూపీస్ మాత్రమే మీరైతే కనుక అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ మీరు ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా
సో ఇక్కడ మీకైతే ఇచ్చారు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఏపీ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉండే అభ్యర్థులు తెలంగాణలో రాసే అవకాశం అయితే ఉంది. సో సపరేట్గా మనకి ఇక్కడ సెంటర్స్ అయితే మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అభ్యర్థులు అయితే కనుక చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ. సో ఈ ప్లేస్లు అయితే ఇచ్చారు. నెక్స్ట్ తెలంగాణ ఉంటే అభ్యర్థులకైతే కనుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఈ ప్లేసుల్లో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారండి. సో మీకు ఏదైతే దగ్గరగా ఉందో సో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో దీనిలో మనకి పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 అయితే చూద్దాము. పేపర్ 1 వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. సో టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు, చూద్దాం. ఫస్ట్ వన్ జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. నెక్స్ట్ సెకండ్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. ఇలా టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ 90 మినిట్స్ అయితే మీకు టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు పేపర్ 1 విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ద క్వశ్చన్స్ విల్ బి సెట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో మీకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుందండి ఎగ్జాము. సో ఇక్కడ నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో ఒకసారి అదొకటైతే చూడండి. నెక్స్ట్ పేపర్ 2. సో ఈ పేపర్ 2 అనేది మీకు డిస్క్రిప్టివ్ టైప్లో అయితే ఉంటుంది. పెన్ అండ్ పేపర్ పద్ధతిలో రాసే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే ఈ ఎగ్జామ్ మీకు ఇక్కడ తెలుగులో రాసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. షార్ట్ ఎస్సే అండ్ ఏ లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయితే ఇచ్చారు. సో ఇవి 50 మార్క్స్కి అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ టైం డ్యూరేషన్ 45 మినిట్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. మేల్ క్యాండిడేట్స్ ఎంత టైంలో పూర్తి చేయాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎంత టైంలో పూర్తి చేయాలి అయితే ఇచ్చారు. సో వాకింగ్లో చూస్తే కనుక మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్స్ ఇన్ 15 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే కనుక 1 కిలోమీటర్ ఇన్ 20 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సైక్లింగ్లో చూస్తే కనుక మేల్ క్యాండిడేట్స్ 8 కిలోమీటర్స్ ఇన్ 30 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ 3 కిలోమీటర్స్ ఇన్ 25 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి హైట్ ప్లస్ ఇంకా చెస్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. హైట్ 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చెస్ట్ డీటెయిల్స్ అన్ఎక్స్పాండెడ్ అయితే కనుక 76 సెంటీమీటర్స్, మినిమం ఎక్స్పాన్షన్ అయితే కనుక 5 సెంటీమీటర్స్ వరకు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే కనుక హైట్ 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వెయిట్ 48 కేజీస్ వరకు అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒక టేబుల్ ఫామ్స్లో అయితే ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో ఇక్కడ మీకు ఎంత % మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అయితే చెప్తున్నారు. కేటగిరీని బట్టి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ 1. సో ఇక్కడ పేపర్ 1లో అయితే కనుక కేటగిరీని బట్టి అండర్స్డ్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి కనుక 30%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 25%, ఆల్ అదర్ కేటగిరీస్ మిగిలిన వాళ్ళకి 20% అయితే రావాలైతే చెప్తున్నారు. నెక్స్ట్ పేపర్ 2 అయితే కనుక అండర్స్డ్ కేటగిరీ వాళ్ళకైతే కనుక మినిమం క్వాలిఫైయింగ్ 40% అయితే ఇచ్చారు. మిగిలిన వాళ్ళకైతే కనుక 35% అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి అయితే చదవండి. సో కేవలం నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు ఇక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఈ పోస్టులకి ఓన్లీ మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో ఫస్ట్ టైం మీకు ఇక్కడ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలైతే చెప్తున్నారు. సో ఇక్కడ మీరు 1 టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ అయితే ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ డీటెయిల్ అయితే ఇచ్చారండి. సో ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా చదువుకుని సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో అప్లై చేసుకునే అభ్యర్థులు ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుద్ది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.